శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. మేడం నమస్కారం. అండి. మేడం, అరవ శ్రీధర్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో తన గురించి మీడియాలో వస్తున్న వార్తలు, వీడియోలు సెన్సేషన్ అవుతున్నాయి. అలానే దాంతోపాటు జనసేన కూడా అతన్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కంప్లీట్ మొత్తం అంతా చూస్తున్నారు మీరు. ఆ వ్యవహారం పైన అసలు మీ అభిప్రాయం ఏంటి? అంటే మొన్నటి వరకు మనం ఏమనుకున్నాం అంటే అరవ శ్రీధర్దే తప్పు అనుకున్నాం. ఓకే. కానీ నిన్న మొత్తం సీన్ మారింది. మీరు చూస్తే కనుకైతే ఆవిడ ఒక ప్రెస్ మీట్ పెట్టింది, ఆ మహిళ ఎవరో. తర్వాత ఆయన ఐ లవ్ యూ చెప్పారంటున్నారు కదా, మీరు కూడా ఐ లవ్ యూ చెప్పారా అంటే దానికి దాటేయడానికి ప్రయత్నించండి రిపోర్టర్ అడిగితే. ఫైనల్గా ఐ లవ్ యూ చెప్పానంది. ఇక్కడ మనకు అర్థం కాని అంశాలు ఏంటంటేనండి, ఆవిడ ఫేస్బుక్లో పరిచయం అయింది ఆయనకి కదా. తర్వాత అసలు ఆవిడకి తెలుసు కదా అరవ శ్రీధర్ ఎవరు, మినిస్టర్ అని తెలిసాకే కదా మాట్లాడింది. ఆల్రెడీ మీకు పెళ్ళి అయిపోయింది, ఒక కొడుకు ఉన్నాడు, 3 ఏళ్ల కొడుకు. ఇప్పుడు 3 ఏళ్ళు అంటే పరిచయం అప్పుడే అర్థమేమో అనుకుందాం. మరి తెలిసి మీరు అతనితో ఎందుకు మీరు అసలు ఈ ట్రాక్ నడిపారు? 1.5 year మీరు కలిసి ఉన్నారు కదా ఇద్దరు. అది సహజీవనం అన్నా ఏమన్నా లేదు ఇంకో పదం చెప్పుకున్నా ఉన్నారు కదా. నిన్నను జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి రేప్ చేశాడు అంటాడు శ్రీధర్ ఆ అమ్మాయిని. పాపం జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ఇచ్చేవాళ్ళు చూసుకోండి అమ్మా కొంచెం. ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే ఏమవుతుంది చెప్పండి. ఏడని అర్థంగా వాళ్ళు కలిసి ఉన్నారు. ఆవిడ నిన్న ఒక ఆడియో కూడా రిలీజ్ చేసింది. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టావు, నువ్వు 5 సార్లు నా చేత భాషణ చేయించావు, నేనేమో నీతో ఉండను, నాకు 25 కోట్లు అడిగాను, 20 కోట్లు ఇవ్వు, ఇవ్వకపోతే సాయంకాలం లోపని చెప్పింది ఆవిడ. చెప్పాక ఇది మీరు అసలు ఇందులో శ్రీధర్ మోసం చేయడానికి ఏముంది? ఇప్పుడు ఒక మగ ఆడ ఇష్టపడి దగ్గరికి వచ్చారండి అంతే, అవునా? ఇప్పుడు ఈవిడ నిజంగా అంత ఇబ్బంది పడి ఉంటే మొన్న ఎందుకు ఆవిడ బయటకు వచ్చింది? ఇంతకాలం ఈవిడ వెనకాల ఎవరున్నారు, ఎవరు కొమ్ము కాస్తున్నారు? ఇప్పుడు అంటే గతంలో ఎవరూ లేరా? తర్వాత మొన్న రోజా మాట్లాడేసింది, శ్యామల మాట్లాడేసింది, వైసీపీ వాళ్ళందరూ వచ్చి మాట్లాడేశారు ఈ ఇష్యూ మీద. ఓ పెడబొబ్బలు పెట్టేస్తున్నారు. అంటే ఏంటి, ఇప్పుడు జనసేనలో ఒకటి జరిగింది అనేసరికి ఇప్పుడు జనసేన టీడీపీని ఎలా విడగొట్టాలి ఓ పక్క, రెండో పక్క ఇప్పుడు మీకు సుప్రీంకోర్టు సిబిఐ సిట్ ఏదైతే ఉందో లడ్డూ కల్తీ వ్యవహారం మీద 600 పేజీల రిపోర్ట్ ఇచ్చి ఖచ్చితంగా నెయ్యిలో కల్తీ జరిగింది, అది నెయ్యే కాదు, నెయ్యే వాడలేదు, పామాయిలు, రసాయనాలు, తర్వాత సల్ఫ్యూరిక్ యాసిడ్ వాడారు అని తేల్చెప్పింది. ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ శ్రీధర్ అంశాన్ని వీళ్ళని ఎత్తుకున్నారు. కానీ ఇక్కడ మనం ఆవిడని అడుగుతున్న విషయం ఏంటంటే, మీకు నిజంగా అంత అన్యాయం జరుగుంటే అనుకుందాం, మరి ఫస్ట్ అబార్షన్ చేయించుకోమన్నప్పుడే బయటికి రావాలిగా. ప్లస్ మీ భర్తను వదిలేస్తారా లేదా? మొన్న ఒక డిబేట్లో వాళ్ళ భర్త చెప్తున్నాడు, ఎవరో ఆవిడేమో నేను అతను వదిలి ఉండలేను, శ్రీధర్ని పెళ్లి చేసుకుంటానని చెప్పింది అన్నట్టుగా వచ్చింది. నిన్నటికి మొత్తం వెర్షన్ మారిపోయింది. సో ఇప్పుడు మీరు ఎవరిని అంటారు? ఈ పనికి మాలిన విషయాలు కదా. ఇప్పుడు జనసేన వెంటనే సస్పెండ్ చేసింది కదా, ఒక కమిటీ వేసింది నిన్న, ఒక ముగ్గురితో ఒక కమిటీ వేసింది, 2 పురుషులు 1 మహిళ అందులో. సో 1 week లోపు వివరణ ఇమ్మన్నారు. మరి మీరు గోరంట్ల మాధవ్ విషయం మర్చిపోయారండి? వైసీపీ వాళ్ళని అడుగుతున్నాం మనం, జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటువంటి సిగ్గుచేటు. దువ్వాడ శ్రీనివాసును దివ్యల మాదిరి విషయంలో మీరు ఏం చేశారు? మీ పార్టీ స్టాండ్ ఏంటి? అప్పుడు మీకు అసలు స్టాండే లేదు. మీరు పోయి జనసేన గురించి మాట్లాడటం ఏంటి? కొంచెం మాట్లాడేటప్పుడు వైసీపీ వాళ్ళు ఆలోచించుకోండి. ఒక్కసారి గురువింద గింజ సామెత గుర్తు తెచ్చుకోమని చెప్తున్నాం. ఇప్పుడు అక్కడ ఇష్యూ జరిగింది, ఇద్దరికి ఇష్టమైంది. ఇప్పుడు ఇంకొకటండి, ఇప్పుడు నిజంగా ఐ లవ్ యూ, ప్రేమ, దోమ అంటే మళ్ళీ 20 కోట్ల డిమాండ్ ఉంటుందా? ఇది హనీ ట్రాప్ అంటాను నేను. ఓకే, ఖచ్చితంగా హనీ ట్రాప్. ఇది వైసీపీ ట్రాప్ కూడా నా ఉద్దేశం. అంటే ఇప్పుడు వైసీపీ ట్రాప్, ఆవిడనే ట్రాప్ చేసింది వైసీపీ అనేది నా అనుమానం. కాబట్టి ఈ విషయంలో మొత్తం అసలు ఇవాళ ఇంకొకటండి, నేను ఒకటి మాత్రం చెప్తున్నా, ఏ ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మంత్రి అయినా, హూఎవర్ ఇట్ ఈస్, మిమ్మల్ని ఒక అమ్మాయి అప్రోచ్ అవుతోందంటే
మీకు ఇంత మీ దగ్గర టెక్నాలజీ ఉంటుంది. అసలు వాళ్ళు ఎవరు, ఏంటి, ఎందుకు మన వెంట పడుతున్నారు, నిజంగా ఇది లవ్వా, అందులో పెళ్ళైన అమ్మాయి నా వెంట పడ్డవేంటి అని ఆలోచన రావాలిగా. చాలా జ్ఞానం కావాలండి. మీరు ప్రజాప్రతినిధులు, మీరు తప్పు చేస్తే ప్రజలు నిలదీస్తారు మిమ్మల్ని. ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏమైందంటే ఇద్దరు ఒకే కులం వాళ్ళు కాబట్టి ఇష్యూ అవ్వలా. ఇదే అమ్మాయి ఎస్సీ అయి ఉండే అబ్బాయి అప్పర్ క్యాస్ట్ అనుకోండి, ఎంత ఇష్యూ అయి ఉండేది. తర్వాత వాళ్ళ అమ్మగారు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు, అరవ శ్రీధర్ వాళ్ళ అమ్మగారు. మా అబ్బాయి అమాయకుడు, నెల క్రితమే అమ్మాయి బెదిరించడానికి వచ్చింది మా ఇంటికి, మేము కేసు పెట్టామని చెప్తోంది ఆవిడ. సో మొత్తం గందరగోళం చూస్తే ఇక్కడ అమ్మాయి ఒక పథకం ప్రకారమే చేసింది, ఇందులో భర్త సపోర్ట్ ఉందా అని కూడా మనకు సందేహంగా ఉంది. ఇవాళ భర్త వేరేగా మాట్లాడచ్చు, కానీ ఆ రోజు ఒక ఎమ్మెల్యే కాబట్టి డబ్బులు దండుకోవచ్చు అనుకున్నారా? అరవ శ్రీధర్ అనే వ్యక్తి 20 కోట్లు ఇస్తాడా, ఇవ్వగలడా? ఈ డీల్ ఏంటి, దేనికి డీలు? మరి ఇప్పుడు ఈ వీడియోలన్నీ ఎవరు బయట పెడుతున్నారు? ఇప్పుడు అరవ శ్రీధర్ అనే వ్యక్తి బయట పెట్టుకోడుగా. అవును. ఇప్పుడు మీకు అట్లా పెట్టుకున్నది గోరంట్ల మాధవ్. ఆ వీడియోస్ తెలుసు కదా మీకు, గోరంట్ల మాధవ్ టైంలో. కానీ ఇతను పెట్టుకోడు కదా, ఇతను ఒక ఎమ్మెల్యే. అలాంటి సిగ్గుమాల పని చేసుకుంటాడా? అసలు వీడియోలు తీయటం ఏంటి, ఇందులో ఎవరు తీశారు? ఆ తీసిన వ్యక్తి వైసీపీ వాళ్ళ, లేదు ఈ అమ్మాయి భర్త, లేకపోతే ఇంకెవరైనా, లేదా అరవ శ్రీధరే తీయించారా? తీస్తే వాటిని ఇవాళ ఈ అమ్మాయి వాడుకుంటుందా? ఇవన్నీ బయటికి రావాలండి. కాబట్టి దీని మీద విచారణ జరగాలి. జరిగి ఇప్పుడు ఆ అమ్మాయి తప్పు ఉందనుకోండి, వదలకూడదు. ఎందుకంటే రేపొద్దున ఇలాంటివి చాలా జరుగుతాయి మీకు. ఆల్రెడీ హనీ ట్రాప్స్ చాలా జరిగాయి, అలాంటి వాళ్ళని అరెస్ట్ చేశారు కదా. సో అసలు ఈ అమ్మాయి అంత బోల్డ్గా నువ్వు అసలు ఇవాళ ఎందుకు నువ్వు ప్రెస్ మీట్ పెడుతున్నావు? నీ వెనకాల ఎవరుంటే పెట్టావు? మన ఆవిడని అడుగుతున్నాం మహిళని. మరి 1.5 yearగా 5 అబార్షన్స్ అంటే ఏ ఆడపిల్లని ఒప్పుకుంటుందండి? ఫస్ట్ టైం చేసుకోమన్నప్పుడు ఎదురు తిరుగుతుంది. ఆల్రెడీ ఆవిడ ఒక తల్లి. నీకు ఏ ఇంటెన్షన్ లేకపోతే ఎందుకు ఒప్పుకొని ఉంటావు నువ్వు? వీటి మీద కూడా విచారణ జరగాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా రేపొద్దున్న వేరే వాళ్ళకి ఇవి ప్రాబ్లం అవుతాయి. సో ఇవన్నీ కూడా వాళ్ళు తెలుసుకుని రేపొద్దున ఒక మంత్రినో, ఒక ఎమ్మెల్యేనో, ఎంపీనో ఎవరినో అప్రోచ్ అయితే వాళ్ళు కొంచెం అలర్ట్గా ఉండాలని మనం చెప్తున్నాం. ఇది చాలా అంటే ఇబ్బందికరమైన విషయాలండి, అసహ్యంగా కూడా ఉంది ఇలాంటి విషయాలు మాట్లాడుకోవాల్సి రావడం. అయితే పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించారు, ఆయన ఏమంటారు సస్పెండ్ చేశారు, ఇవన్నీ బాగున్నాయి. కానీ పార్టీకి కూడా చెడిపోయారు కదా, ఇవి ఆలోచించుకోవాలి. రైట్. థ్యాంక్ యూ.